అన్న 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 మీరు కొంచెం ఎంత అవుతారు వీళ్ళు కేవలం 26,000 చెరువులలో కేవలం 17 కోట్ల చేప పిల్లలు మాత్రమే 16 కోట్లు ఖర్చు పెట్టారు. కేసీఆర్ 110 కోట్లు ఖర్చు పెట్టింది. తెలవాలని చెప్తున్నా. ఇవాళ చేపలు కమలాపూర్ చెరువులో వేయడం జరిగింది. దాదాపు 283 చెరువులు ఉన్నాయి. ఈ 283 చెరువులో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 60 లక్షల చేప పిల్లలు వేసినాం. ఈనాడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం 26 లక్షల చేప పిల్లలు మాత్రమే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 283 చెరువులో వేస్తా ఉన్నారు. ఇలా ఇదే కమలాపూర్ చెరువులో పోయిన సంవత్సరం జూలైలో సెప్టెంబర్లో మేము 3,30,000 చేపలు వేసినాం. ఇవి ఈసారి కేవలం 1,65,000 చేపలు మాత్రమే వేస్తుంది కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా చాలా బాధాకరం. ఇలా ఎందుకు తగ్గించిర్రు అనేది నేను ముదిరాజుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఈసారి ప్రభుత్వం కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 16 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 17 కోట్ల చేపలు మాత్రం 26,000 చెరువులు వేస్తున్నారు. ఎక్కడ 85 కోట్లు, ఎక్కడ 17 కోట్లు అని నేను అడుగుతా ఉన్నాను. చేసి ముదిరాజ్ సోదరులు పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉంటారు. దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా గత 7 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముదిరాజ్ బిడ్డల కోసం దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 524 కోట్ల చేప పిల్లలు వేసిండు 7 సంవత్సరాలలో. మీరు ఎందుకు చేస్తలేరు? ఈ ఉన్న సంవత్సరం అన్నా కూడా మీరు మ్యాచ్ చేస్తలేరు కదా. ఖచ్చితంగా చేయండి. ఇలా ముదిరాజ్ సోదరుల పక్షాన ఖచ్చితంగా మేము నిలబడతాం. ఖచ్చితంగా గట్టిగా అడుగుతాం. మేము ఇలా కొనుగోలు ఎందుకు చేస్తలేరు? ఇలా మీరు టైంకి కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయకపోతే ఇలా వడ్ల మొత్తం కూడా ఇలా బయటికి ప్రైవేట్గా అమ్ముకుంటా ఉన్నారు. ఇలా 1800, 1900కు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క రైతు కింటాల మీద 300-400 రూపాయలు నష్టపోతా ఉన్నారు. ఇది వాస్తవం కాదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఇస్తామన్నారు. రైతు బంధు 2 సార్లు ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఈ మొగోడు ఏమన్నాడు? మేము 3 సార్లు ఇస్తాం రైతు భరోసా 15,000. రైతు భరోసా 15,000 ఎటువైనాయి? మీకు కేసీఆర్ గారి పేరు నచ్చకపోతే పేరు చేంజ్ చేసుకుని పథకం కంటిన్యూ. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో మా దళిత బిడ్డలు ఉన్నారు. కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఇలా 18,500 కుటుంబాలకి ఇలా ఇస్తే దళిత బంధు 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే మీరు కనీసము ఇలా 2వ విడత కూడా విడుదల చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? కానీ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రత్యేకంగా ముదిరాజ్ సోదరులకు మాత్రం ఇలా మీరు తక్కువ చేప పిల్లలు వేసినందుకు నేను తీవ్రంగా బాధపడుకుంటూ అయినా చేపలు వేసిన